హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు సండే కదండి, కైమా అయితే తీసుకొచ్చారు. కైమాని నేను ఇలా జాలి గరిటలో అయితే శుభ్రం చేసుకుంటానండి. కిందకి కొంచెం కూడా పడదు, ఈజీగా క్లీన్ కూడా అవుతుంది. ఈ లోపు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకుందాము. దాంట్లోనే కొంచెం జీడిపప్పు, పసుపు, ఉప్పు వేసుకుని బాగా వేయించుకుందాము. కాసేపు అయితే మూత పెట్టుకుందాము. అవి బాగా వేగాయండి. ఇలా ఉల్లిపాయ అయితే బాగా మగ్గాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న కైమా ఉంది కదండి, అదైతే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాక బాగా కలిసేలాగా గరిటతో అయితే తిప్పేసుకుందాము. కాసేపు అయితే మూత పెట్టుకుందాము. అవి బాగా మగ్గాక మూత తీసేసి చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసేసుకుందామండి. కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి. ఒక 5-6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక 15 నిమిషాల తర్వాత కుక్కర్ చల్లారాక మూత తీసి చూద్దామండి. చూసారా, కొంచెం వాటర్ అయితే ఉంది. అది కొంచెం సెగ మీద పెట్టుకుని వాటర్ అయితే ఇంకిపోయాక కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకుందామండి. మన కైమా కాజు అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి, రైస్ లోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నా ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.